మినీ కుంభమేళాగా పిలుచుకునే మేడారం జాతరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రయాణ ఇబ్బందులు లేకుండా టీజీఎస్ఆర్టీసీ 4,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. అక్కడే ప్రత్యేకంగా తాత్కాలిక బస్ టెర్మినల్ను కూడా ఏర్పాటు చేస్తుంది. జాతరకు ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై మరింత సమాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. మినీ కుంభమేళాగా పిలుచుకున్నటువంటి ఈ మేడారం జాతరకు టీజీఎస్ఆర్టీసీ ఎన్ని ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది, దానికి సంబంధించి మరిన్ని వివరాలు అడుగుదాం. మనతో పాటు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి సార్ ఉన్నారు. సార్, ఈ మేడారం జాతరకు టీజీఎస్ఆర్టీసీ ఎన్ని బస్సులు నడిపిస్తుంది? ఈ సంవత్సరం మేడారము ప్రధానమైనటువంటి సెలబ్రేషన్స్ 28 నుంచి 31 జనవరి వరకు ఉంటాయి. అయితే ఆర్టీసీ తరపున 25వ తారీఖు నుంచి స్పెషల్ ఆపరేషన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. 25వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1 వరకు కూడా స్పెషల్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తాము. ఈ మొత్తం స్పెషల్ ఆపరేషన్స్ కోసం 4,000 బస్సుల్ని మనము వినియోగించడం జరుగుతుంది. ఇది గత మేడారం 2024 తోటి పోలిస్తే ఒక 500 బస్సుల వరకు ఎక్కువ పెట్టినాము. అప్పుడు 3,491 బస్సులు మాత్రమే వినియోగించడం జరిగింది. ఈ బస్సుల వినియోగంకు ఎంతమంది సిబ్బందిని, ఎందుకంటే అక్కడ మీరు ఒక టెంపరరీ బస్ స్టేషన్నే ఏర్పాటు చేస్తారు, ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తారు? కొన్ని అప్పుడప్పుడు బస్సులు ట్రబుల్ ఇస్తూ ఉంటాయి, వాటి రిపేర్లు కావచ్చు, వాటి కోసం ఎంతమందిని కేటాయించారు? సో మొత్తం 10,441 మంది స్టాఫ్ని ఈ మొత్తం బస్సెస్ని ఆపరేట్ చేయడం కానీ, తర్వాత మెయింటెనెన్స్ కానీ, తర్వాత ఎక్స్ట్రా స్పేర్స్ కానీ, ఇవన్నీ సంబంధించి 10,441 మందిని వినియోగించడం జరుగుతుంది. దాంతోపాటే దాంట్లో ప్రధానంగా మనకు డ్రైవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో 7,000 మంది డ్రైవర్స్ని మనం స్పెషల్గా దీనికి పంపిస్తున్నాము. 2,000 మంది కండక్టర్స్ని కూడా దీనికోసం మనం వినియోగించడం జరుగుతుంది. దాదాపు 200 మంది సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా అక్కడ క్యాంప్లో ఉండి మొత్తం ఆపరేషన్స్ని పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ మేడారం స్పెషల్ బస్సులకు అంటే సాధారణంగా సంక్రాంతి కావచ్చు, దసరా కావచ్చు, ఈ సందర్భంగా బస్సులకు ప్రత్యేక ఛార్జీలను కూడా తీసుకుంటారు. మరి మేడారం జాతరకు కూడా ప్రత్యేక ఛార్జీలను వసూలు చేస్తారా, ఎట్లా? ఇప్పుడు మేడారంలో ఆల్మోస్ట్ అన్ని బస్సులు కూడా మహాలక్ష్మి పథకం కింద వెళ్ళేటటువంటి బస్సెసే. సో వాటిలో మహిళలకి ఫ్రీగానే మనము ట్రావెల్ చేసేదానికి ఇస్తున్నాము. అయితే పురుషులకైతే 1.5 టైమ్స్ ఛార్జెస్ వసూలు చేయడం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆర్టీసీ బస్సు ఇప్పుడు మేడారం కానీ లేకపోతే స్పెషల్ ఆపరేషన్స్ లైక్ సంక్రాంతి వెళ్ళేటప్పుడు ఒకవైపు మాత్రమే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి రిటర్న్ దానికి డీజిల్ ఛార్జీలన్నా రావాలి కాబట్టి 1.5 టైమ్స్ తీసుకుంటాం. ఈ మేడారం జాతర సందర్భంగా రూట్ వైజ్గా ఏ ప్రాంతాల నుంచి ముఖ్యమైనటువంటి అక్కడ సమీప ప్రాంతాలైనటువంటి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ వాటితో పాటు ఏ ప్రాంతాల నుంచి బస్సులను ఆపరేట్ చేస్తారు? ఇప్పుడు మేడారం ప్రధానంగా మనకి ట్రెడిషనల్గా 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్స్ నుంచి మనం ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇవి పాత డిస్ట్రిక్ట్స్ వరంగల్, కరీంనగర్, అదేవిధంగా ఆదిలాబాద్, ఖమ్మం పాత డిస్ట్రిక్ట్స్ నుంచి ఈ యొక్క 51 పాయింట్స్ ఉన్నాయి. దాంతోపాటు హైదరాబాద్ నుంచి కూడా ఒక 4 పాయింట్స్ నుంచి మనం బస్సెస్ని ఆపరేట్ చేస్తాము. ఈ మొత్తం బస్సెస్ కూడా 2 రోజులు కూడా కంటిన్యూస్ ఆపరేషన్స్లో ఉంటాయి. ఈ బస్సుల ఆపరేషన్స్ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఏ ప్రాంతాల నుంచి నడుపుతారు? ఎందుకంటే హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? హైదరాబాద్ నుంచి అయితే ప్రధానంగా మనకి ఉప్పల్ బస్ స్టేషన్ నుంచి మెజారిటీ బస్సెస్ నడుస్తాయి. అదేవిధంగా జూబ్లీ తర్వాత ఇమ్లీబన్ బస్ స్టేషన్స్ నుంచి కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ జాతర సందర్భంగా అక్కడికి వెళ్ళి రాలేకపోయే వాళ్ళ కోసం ప్రత్యేకంగా కార్గో సౌకర్యాన్ని కూడా కల్పించారు. అది ఎట్లా సార్? మేడారంలో ప్రసాదాన్ని బంగారం అంటారు. జనరల్గా అది అందరు పోలేకపోతుంటారు కాబట్టి సో మన ఆర్టీసీ కార్గో సర్వీసెస్ వాళ్ళకి ఆన్లైన్లో మనకి 299 రూపీస్ పే చేస్తే వితిన్ ఐ థింక్ 10-15 డేస్లో మన ప్రోగ్రామ్ కాగానే వాళ్ళ ఇంటికి బంగారం చేర్పించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరినీ ఎవరైతే మేడారం వెళ్ళలేకపోయినారో ఇది పొందేదానికి మనం అవకాశం కల్పించాం. మేడారం బస్సులకు సంబంధించినటువంటి ఛార్జీలు ఎట్లా ఉంటాయి సార్ అసలు? ఇది స్పెసిఫిక్గా నేను చెప్పలేను, బట్ ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ని బట్టి దానికి కిలోమీటర్ లెక్క ఉంటుంది. సో 51 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి మామూలుగా ఆర్టీసీ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయో అదే పద్ధతిలో ఉంటాయి.
థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి అది మేడారం జాతర కోసం టీజీఎస్ఆర్టీసీ అయితే దాదాపు 4,000 పైచిలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తుందని అంటున్నారు. దానికోసం 10,000 పైచిలకు సిబ్బందిని వినియోగిస్తున్నామని ఆపరేషన్స్ కోసం అని కూడా ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా ఈ జాతర సందర్భంగా మహాలక్ష్మి మహిళలకు ఉచిత పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని, కేవలం పురుషులకు మాత్రం 50% అదనపు ఛార్జీలు అయితే వసూలు చేస్తామని అంటున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.